హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ముంబైలో అయితే బోనాల జాతర చాలా బాగా ఘనంగా అయితే జరుపుకున్నాము. చాలా బాగా జరిగింది. సో ముందుగా అయితే నేనైతే పూజ చేసేసుకున్నాను. పూజ కంప్లీట్ అయిపోయాక అమ్మవారికి కావాల్సిన సామాన్స్ అయితే ఆ తట్టలో అయితే పెట్టుకుంటున్నాను. టెంకాయ, పూలు, చీర, కనుము అయితే అన్నీ అమ్మవారికి కావాల్సిన సామాన్స్ అయితే అలాగా పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత వంటకు కావాల్సినవి కూడా నేనైతే రెడీ చేసేసుకున్నాము ముందుగానే. మా ఆడపడుచు కూడా వచ్చేసింది. మా బోనం అయితే ప్రొద్దున్నే రెడీ చేసేసింది మా అత్తమ్మ. సో ఆ బోనానికైతే అలాగా పసుపు రాసేసుకొని ముగ్గు అయితే వేసుకోవాలి. అలాగా ముగ్గు అయితే వేసుకున్న తర్వాత బొట్టు అయితే పెట్టుకోవాలి. అలాగా బోనాన్ని అయితే మనం అలాగా రెడీ చేసుకున్నాము. సో ఒక బోనంలో అయితే బెల్లపన్నము వండుతాము. ఇంకొక బోనం అయితే పసుపు వేసి అలాగా అన్నం అయితే వండుతాము. సో 2 బోనాలు అయితే మా అయితే రెడీ అయిపోయాయి. సో బోనాల పండగ అంటేనే చాలా సంతోషంగా అయితే ఉంటుంది. ఇల్లంతా కూడా హడావిడిగా ఉంటుంది. సో పిల్లలు కూడా ఇటు అటు తిరుగుతూ ఉన్నారు. సో బోనం అయితే రెడీ అయిపోయింది. అవి కూడాను వాటిపైన చిన్నవి కూడా పెట్టేసుకోవాలి. అలాగా అందరూ కూడా వచ్చేసారు. సో అలాగైతే రెడీ చేసేసుకున్నాము. సేమ్ ఇంకొక బోనానికి కూడా అలాగే పసుపు రాసేసుకొని ముగ్గు అయితే వేసుకోవాలి. అలాగ బొట్లు అయితే పెట్టేసుకున్నాము. అదైతే బోనం అయితే రెడీ అయిపోయినాయి. 2 అయితే రెడీ అయిపోయాయి. సో బోనం అయితే రెడీ అయ్యాక పైననైతే పెట్టేసుకొని వేపాకైతే కడుతుంది మా ఆడపడుచు అయితే. అలాగా కట్టేసుకున్నాము. మొత్తానికైతే బోనం అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత పసుపు అయితే రాసుకుంటాము. మా అత్తమ్మ అయితే అందరికైతే రాస్తుంది. సో ఆ తర్వాత అందరూ కూడా రెడీ అయ్యేసి వచ్చేసారు రిలేటివ్స్. ఆ తర్వాత అయితే డప్పుల వాళ్ళు కూడా వచ్చేసారు. అందుకని చెప్పేసి నేనైతే బోనం పైన దీపం అయితే పెడుతున్నాను. సో వెళ్ళడానికైతే రెడీ అయిపోయాము. టెంకాయ అయితే కొట్టేశాము ముందే. ఆ తర్వాత మా ఇంకో ఆడపడుచు నేనైతే ఎత్తుకుంటున్నాము బోనాన్ని. సో మా పైన అయితే పెట్టేస్తుంది బోనాలు. ముంబైలో అయితే చిన్నగా ఉంటాయి కదా రూములు, అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందని చెప్పేసి బయటనే ముందుగానే నిల్చున్నాము. బోనం అయితే ఎత్తుకొని ఇక అయితే బయలుదేరడమే. అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము. సో మందిరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అమ్మవారికి అయితే చూపించుకొని ఆ తర్వాత మళ్ళీ వెళ్తాము. అక్కడే అలాగే అందరైతే వచ్చేసేదాకా ఆగాము. అలాగా ఒక ఫోటో అయితే దిగాము.
బోనాల పండగ అంటేనే చాలా సంబరాలు ఉంటాయి కదా. సో ఆ తర్వాత మందిరికా నుంచి కూడా బయలుదేరిపోయాము. అక్కడైతే ఇంకొకరు వస్తారు, అందుకోసం అయితే మేమైతే అలా ఆగాము. మా బాబు అయితే గొర్రె పిల్లనైతే ఏడవడం లేదు, పట్టుకుంటానంటూ పట్టుకుంటున్నాడు. సో తనకైతే చాలా ఇష్టం. ఆ తర్వాత వాళ్ళు కూడా వచ్చేసారు. ఇక బయలుదేరడమే, అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము. ఈ బోనాల పండుగ అయితే ముంబైలో అయితే 4వసారి, దీనితోటైతే 4వసారి జరుపుకుంటున్నాము మేము. చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. సో ఫైనల్గా అయితే అమ్మవారి దగ్గరికి అయితే చేరుకున్నాము. మేమైతే 3 చుట్లు అయితే తిరుగుతున్నాము అమ్మవారి. అలాగైతే నేనైతే ఎత్తుకొని అయితే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో మందిర్ కూడా వచ్చేసింది. తర్వాత అమ్మవారికి అయితే అన్నీ సమర్పించుకొని ప్రసాదం, అలాగే మళ్ళీ ఇంటికైతే బయలుదేరిపోయాము. లోపలనైతే నేనైతే వీడియో తీయలేదు, ఎందుకంటే తీయనివ్వరు కదా, అందుకోసం అని చెప్పేసి తీయలేదు. సో ఇంటికైతే బయలుదేరిపోయాము అమ్మవారి దగ్గర నుంచి. బోనాల పండగ అయితే. సో చూడండి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో. రాంగా అయితే మా ఇంకో ఆడపడుచుకు ఎత్తేసాను, అందుకని నేను ఎంజాయ్ అయితే చేసాము. బోనాల పండగ అంటేనే చాలా సంబరాలు ఉంటాయి కదా. సో అలాగైతే బోనాల పండగ జరిగిపోయింది. సో నాకైతే ఎక్కువగా మాట్లాడడం రాదు, అందుకోసం అలాగా. సో మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాము. అలాగా కాళ్ళకు నీళ్ళు పూసేసింది మా అత్తమ్మ. ఆ తర్వాత బోనం అయితే దించుతున్నారు. లోనికైతే వెళ్తున్నాము. ఆ తర్వాత అయితే ఇక ప్రొద్దున నుంచి అయితే ఉపవాసం అయితే ఉన్నాం కదా. ఇకనైతే తింటారు అందరూ కూడాను, తింటున్నారు. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.